ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, ధన్యోస్మి దేవా ధన్యోస్మి అన్నాడు దాసగును. బాబా పాదాలను ఆశ్రమిస్తూ, దాసగును, నీ ఉద్యోగము ముందు ముందు నీకు చిక్కులు తెచ్చిపెడుతుంది, మానేయని సలహా ఇచ్చాడు బాబా. దాసగుణ అలాగే అన్నాడు. కానీ చాలా కాలం ఆ సలహాను ఆచరించలేదు. కానీ బాబా చెప్పినట్లే ఒకసారి ఆ ఉద్యోగరీత్యా అతని ప్రాణాలకే ముప్పు వచ్చింది. బాబా నువ్వే దిక్కు అని ప్రార్థించాడు. దాసగుణ ప్రాణప్రాయంతో అతన్ని బంధించి చంపుదామని నిశ్చయించుకున్న గజదొంగ విచిత్రంగా తన నిర్ణయాన్ని మార్చుకుంటూ, ఓయ్, నిన్ను చంపకుండా ఎవరో నన్ను అడ్డుపడుతున్నారు, పో, ప్రాణాలతో పారిపో, ఇంకెప్పుడు నా కంటపడకు అని హెచ్చరించి వదిలేశాడు. బతుకు జీవుడా అనుకుంటూ బయటపడిన దాసగునకు తన ప్రాణదాత బాబాయ్ అని అర్థమైంది. అతను తక్షణం తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సాయిబాబా స్థానంలో ఒక సభ్యుడయ్యాడు. దాసగునుడు ఊరూర తిరుగుతూ బాబా లీలను వర్ణిస్తూ హరికథలు చెప్పసాగాడు. అతడి కీర్తి వలన బాబా కీర్తి ప్రతిష్టలు మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యాపించి వేల సంఖ్యల్లో ఆర్తులు షిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకోసాగారు. అతడు తన మొదటి బాబా హరికథ గానము, కీర్తిగానము ద్వారకామయంలో సాయినాథ్ సమక్షంలోనే చేస్తాడు. దాసగుణ భక్తరస కీర్తనలు పాడేవాడు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కీర్తన చేయమని అతన్ని పిలిచేవారు. అతని కీర్తి అన్నింటిలోని సాయిలీలకే ప్రాముఖ్యత లభించేది. అతని కీర్తిని ద్వారా షిరిడీ వైపు ఎందరో భక్తులు ఆకర్షితులయ్యారు. షిరిడీలోని శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి రామకథాగానం దాసగునుడే చెప్పేవాడు. ఇప్పటికీ ఆయన శిష్యులు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఒంటి మీద కేవలము కండవ మాత్రమే కప్పుకొని హరికథ చెప్పే సాంప్రదాయాన్ని సాయినాథుడు అతనితోనే ప్రారంభించాడు. కీర్తన చేసినందుకు దాసగుణ మహారాజు డబ్బు తీసుకునేవాడు కాదు. కీర్తన అయిపోయాక ఎవరైనా డబ్బులిచ్చినా దాన్ని తిరస్కరించేవాడు. కేవలము బాబా మీద ఉన్న భక్తి, విశ్వాసము, కృతజ్ఞతతోటే దాసగుణ ఇలా హరికథ గానము చేస్తూ ఊరూరా బాబా లీలలు ప్రచారం చేస్తుండేవాడు. ఒక మహాశివరాత్రి నాడు షిరిడీలో ఉన్న దాసగుణ బాబా ఆ రోజున మహాశివరాత్రి, నువ్వు అనుమతిస్తే వెళ్ళి గోదావరిలో స్నానం చేసి వస్తా అన్నాడు. గోదావరికి అక్కడికి చాలా దూరం. బాబా నవ్వి, గోదావరి స్నానం కోసం అంత దూరం ఎందుకుగాను? శ్రద్ధ భక్తులుంటే ఆ గంగా యమునే ఇక్కడుంటాయి, ఈ పుణ్యతీర్థాలన్నీ దర్శించుకో అన్నారు. మరుక్షణం బాబా పాదాల బొటిన వేళ్ల కింద నుంచి ఒకవైపు నుండి గంగా, మరోవైపు నుంచి యమున సన్నటి దారల్లా పెళ్ళిబికాయి. ఆ లీలన్నీ చూసిన దాసగుణ భక్తి పారవశ్యంతో దోసల నిండా తీర్థాన్ని పట్టుకొని హరగంగే హరగంగే అంటూ శిరస్సును చల్లుకున్నాడు. అలా మరోసారి సాయిలీలకు ఆరంభమయ్యాయి. నేటి కాలాలలో బాబాని మించిన సద్గురు మరొకరు లేరు. ఆయన తన భక్తుల కోసమే వారి ప్రతి జన్మలోనూ తోడున్నారు. వారి కోసమే తాను ఎన్నో జన్మలను ధరిస్తున్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికీ ఎన్నో జన్మల్లో మీతో కలిసి ఉన్నాను. మీకోసం ముందు ముందు జన్మలన్నింటిలోనూ మీతో పాటు జన్మిస్తాను. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చిన ప్రతి పైసాకు నేను లెక్క చెప్పుకోవాలి. ప్రతి పైసాని తిరిగి భగవంతుడి సన్నిధికి చేర్చాలి అన్నారు. బాబా దృష్టిలో పైసా అంటే జీవి అనర్థం. ఆ జీవులను ఉద్ధరించే బాధ్యతను బాబాకు అప్పజెప్పాడు భగవంతుడు. మరో కోణంలో చెప్పాలంటే భగవంతుడే బాబా అంటే కర్మ ఫలాన్ని అనుభవించడానికి జన్మించిన జీవి అని అర్థం. ఓం సాయిరామ్.